ఉంటుంది. దీంట్లో లైటింగ్స్ కూడా ఉంటాయి. అమ్మో ఎడబడతానే బండ్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి. దీనికి సిమెంట్ గిమెంట్ వేయలేదు, బండనే మొత్తం రౌండ్ గా కట్ చేసారు. మన జెండాని పీకేసి పాకిస్తాన్ జెండాని నాటడం. పాకిస్తాన్ బార్డర్ దగ్గర కాబట్టి మనకి ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం పంజాబ్ క్రాస్ చేసి జమ్మూకి అయితే ఎంట్రీ కాబోతున్నాం. జమ్మూ నుంచి కాశ్మీర్ వెళ్తాం. జమ్మూ నుంచి మనం కాశ్మీర్ వెళ్ళేటప్పుడు అయితే మొత్తం అంతా రోడ్లు ఘాట్ రోడ్లు ఉంటాయి, మంచి రోడ్లు ఉంటాయి. అక్కడ వెళ్ళడానికి కూడా ఉండదు అనమాట. పర్మిషన్ కూడా లేకపోతే మన బండి అక్కడే ఆపుకొని వేరే ఏదైనా వెహికల్ పైన వెళ్ళాలి. ఓకే, చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా అవుతుందో. చలో భలే భలే రంగు భలే. నెక్స్ట్ మనకి లుధియానా నుంచి వెళ్తాం అనమాట. లుధియానా తర్వాత జమ్మూ వెళ్తాం. మనది కొత్త గ్లాస్ లేపించినాం కాబట్టి ఫాస్ట్గా అయితే లేదనమాట. పాతదందే గ్లాస్ కట్ చేయించి ఉంచుకున్నాం. దీంట్లో అమౌంట్ ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళిన తర్వాత స్కాన్ చేయాలి కాబట్టి ఇక్కడ పెట్టినాం అనుకో స్కాన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయించినాం అనుకో ఇందులో ఉన్న అమౌంట్ అంతా పోతుంది. ఇందులో 5,000 6,000 ఉన్నాయి. ఈ అమౌంట్ అంతా క్లియర్ అయిన తర్వాత ఇంకోటి తీసుకుంటాం. మళ్ళీ ఇదే ఫాస్ట్గా కావాలనుకుంటే ఇక్కడ ఉన్నాయో లేదో తెలియదు. ఎట్లా ఇందులో అమౌంట్ అయితే ఉన్నాయి కదా, పెట్టి చూద్దాం. కాకపోతే తర్వాత ప్లాన్ తర్వాత చేద్దాం. ఎలాగానా ఓ అమ్మ చేయమ్మ స్కాన్ చేయరా ధనమనం పెడతా నీకు. ఏడుంది అది 1690 అంట. ఓకేనా? ఓకే తీసు. ఇంకా మనకి ఇక్కడ సైడ్ అయితే బ్యాట్లు బాగా తయారవుతాయంట. ఇంకా కుంకుమ పువ్వు వండుతుందంట, యాపిల్స్ ఎక్కువ, ఇంకా గోధుమలు, క్యాబేజీ, క్యాప్సికం ఇట్లాంటివి ఉంటాయి పంట చేనులు. ఇక్కడ బ్రిడ్జ్ అవుతుంది, చాలా పెద్ద బ్రిడ్జ్. ఏనాదో మరి మనం వెళ్తూ ఉంటే పైకి వెళ్తాం అనమాట. మొత్తం అంతా కూడా ఘాట్ సెక్షన్ అవుతూ ఉంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత జమ్మూ తర్వాత మొత్తం కాశ్మీర్ వెళ్ళేటప్పుడు అంతా ఘాట్ రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి కాశ్మీర్ నుంచి లదాఖ్కి ఇంకా పైకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ లదాఖ్ అయితే మొత్తం రోడ్డే ఉండదు, అంతా బంద్ చేసి ఉంటుంది. అక్కడ సైడ్ ఒక్కసారి మనకు 3 నెలలు 4 నెలలకు సరిపోయే సరుకులన్నీ కూడా చేరుస్తారనమాట. అవి వెళ్ళే కూడా అన్ని 6 టైర్ బండ్లు వెళ్తుంటాయి, లారీలు. పెద్ద బండ్లు ఎక్కువ వెళ్ళవు, ఎందుకంటే అక్కడ సైడ్ రోడ్ చిన్నగా ఉంటాయి. ఇంకోటి ఘాట్ రోడ్లు ఉంటాయి, డేంజరస్ రోడ్లు ఉంటాయి అన్నమాట. మంచు పైన ప్రయాణం చేయాలి కాబట్టి ఇప్పుడు విపరీతమైన మంచు ఉంటుంది. మామూలుగా అక్కడ సైడ్ వెహికల్స్ ఏం వెళ్ళనీకు అలో ఉండదు అనమాట. 3 months వరకు కంటిన్యూస్ బంద్ ఉంటాయి. ఏ వెహికల్ కూడా అక్కడ వెళ్ళనియరు, చిన్న సైకిల్ కూడా ఏం వెళ్ళనియరు అనమాట. మనుషులు వెళ్ళడానికి రావడానికి ఏమి ఉండదు. ఇంకా అక్కడ అక్కడనే ఉండాలి. లదాఖ్ వెళ్ళాలంటే మాత్రం మన కాశ్మీర్ నుంచి లదాఖ్ వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఫ్లైట్లోనే వెళ్ళాలి. మే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట. అక్కడి సైడ్ రోడ్లు మే వరకు మొత్తం అంతా బంద్. అప్పటి వరకు వీళ్ళకి తినడానికి ఫుడ్ ఇవన్నీ ఉండాలి కాబట్టి వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని అన్ని సరుకులన్నీ కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అనమాట. మన ఈ చిన్న చిన్న వెహికల్స్ అన్నీ కూడా 6 టైర్ బండ్లన్నీ కూడా అక్కడ సైడ్ లోడ్ తీసుకెళ్ళడానికి కోసమే. కాశ్మీర్ సైడు ఇంకా లడాక్ సైడ్ వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా చిన్న వెహికల్సే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ సైడు ఆ ఘాట్ రోడ్లన్నీ ఎక్కాలంటే చిన్న వెహికల్స్ వల్లనే ఈజీగా వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న బండ్లు కాబట్టి ఫాస్ట్గా వెళ్తాయి. మళ్ళీ 14 టైర్ అయితే మాత్రం చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది మనకైతే. My lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things. Gonna make a fucking name. I just wanna be famous, but I don't want that cheap fame. No, I'm not that vain. I just wanna be greatness. 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 Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough
I'm going off every chance I get. I don't really take a loss, well, I'll admit. That's why I'll make it to the top, yeah, I commit. And no, I'm never getting lost, I get after it. Investing in my own stock, cause it's faster than any crypto hits go, let me spend. Everything that you see is something I invent. And it's only a percent. I'm gonna take shots. If I miss all, forget it. I'll take a fat loss just to learn all that's in it. I'm taking snapshots, learning how to fall and get it. I'm getting back up, always stand tall, don't sweat it. I never back up, I don't miss a thing or regret it. I'm always learning, you could call me academic. I'm always working, never been apathetic. That energy is like a poison, needs some antiseptic. Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself and my psyche. You should have the same in your brain nightly. If you wanna taste, bitch, you can fucking try me. If you wanna hate, bitch, you know where to find me. And if you're going hate, bitch, you can fucking fight me. Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself and my psyche. You should have the same in your brain nightly. If you wanna taste, bitch, you can fucking try me. If you wanna hate, bitch, you know where to find me. And if you're going hate this, you can fucking bite me. Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself. మనకి తిరుపతి ఎలాగో పెద్ద టెంపుల్, ఇక్కడ సైడ్ వీళ్ళకి పంజాబ్ వాళ్ళకి అమృత్సర్ అనేది అలా పెద్ద టెంపుల్ అనమాట. గోల్డెన్ టెంపుల్ అనేది మొత్తం టెంపుల్ అంతా కూడా. ఇప్పుడు ఇందాక మనం వచ్చిన హైవే నుంచి మనం కింది నుంచి రైట్ తీసుకున్నాం అనమాట. హైవే దిగి ఆ హైవే నుంచి స్ట్రేట్ వెళ్తే మనకి 82 కిలోమీటర్స్ వెళ్తే అమృత్సర్ వస్తుంది అనమాట. అమృత్సర్ అంటే మనకి పంజాబ్ వాళ్ళకి పెద్ద గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఆ గోల్డెన్ టెంపుల్ అనేది అయితే చాలా పెద్దది అనమాట. వాళ్ళకి చాలా ఫేమస్ గుడి. మన సైడ్ తిరుపతి ఎలాగో తిరుమల తిరుపతి, వీళ్ళకి అలా అనమాట గోల్డెన్ టెంపుల్ అనేది. అమృత్సర్ 82 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనకైతే జమ్మూ ఈ రూట్ అనమాట. అమృత్సర్ వచ్చేసి ఆ రూట్. ఆ రూట్ నుంచి మనం ఈ రూట్కి రైట్ టర్న్ తీసుకొని వచ్చేసినాం. ముందర వెళ్తుంది కదా కారు, మన రాజా వాళ్ళది. మనం ఫాలో అయితే వెళ్తున్నాం. ఇక్కడ తినేసి వెళ్దామని చెప్పిన ఇంకొక హాఫ్ అన్ అవర్ లేదా 20 మినిట్స్లో బండి ఆపుతారు పక్కన. తినేసి బయలుదేరుతాం. మా ఇంటికి ఫోన్ చేసుకుంటున్నాను. ఒక 4 రోజులు 5 రోజుల దాకా ఫోన్ పని చేయదురా. మళ్ళీ నీకే ఎవరిలో ఇల్లు నేను నీకు చెప్తుంటేనే మళ్ళీ ఇంకో దాన్ని లైన్లో పెట్టి నీకు చెప్తున్నానా. 5 రోజులు 6 రోజుల దాకా ఫోన్కి వెళ్తూ బెంగెట్టుకోక. పిచ్చి పిచ్చి కాకుండా అమ్మ పాలు పడినా కొడుక ఎవరు తిడుతున్నా వాడికి అర్థం కావద్దంటే వాళ్ళు తిడుతున్నాను. వీడియో కాల్ మాట్లాడాం కదా, అందు గురించే. కళ్ళల్లో వేసకెళ్ళో అందాలు నువ్వేనా, ప్రేమంటూ నువ్వేనా, మనసుల్లో కరిగించే గుండెల్లో ప్రేమ పుట్టే మనసంతా నీదే నాకు. డాబా కాడికి వెళ్ళి తినేసి ఫోటో కొట్టి నీకు వాట్సాప్ చేస్తాను. ఆ వాట్సాప్ లో చూసి ఆనందించు. మోడల్ తంబి అంటారు. మోడల్ మోడల్ లైఫే మోడల్. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ టేక్ యూ, ఐ డార్లింగ్, బాయ్ బాయ్, గుడ్ నైట్, హ్యాపీ నిద్రపోండి. మా సింహరాణి ఇదే ఫోన్లో మాట్లాడింది మా వైఫ్. ఇక్కడికి అయితే వస్తాం మేము. ఇప్పుడైతే లంచ్ తింటాం. నైట్ డిన్నర్. నైట్ ఓకే. మొత్తానికైతే మనకైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక దాబా ఉంది, పక్కనే పెద్ద రెస్టారెంట్ ఉంది. మనకి దాబాలోకైనా వెళ్ళొచ్చు, రెస్టారెంట్లోకైనా వెళ్ళొచ్చు. దాబాలో అయితేనే మనకు కొంచెం సెట్ అవుతుంది ఫుడ్. ఓకే, రోటీలు అయితే చెప్పినాం. అచ్చా మేము కాయనే ఖాళీ రోటీ. ఇక్కడైతే సాల్ట్ తక్కువ తింటారు అనమాట పప్పులో, అందుకని చెప్పేసి బాగాలేదని అంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకో బాగుంటుంది. మరి బాగాలేదంటే ఎందుకు అట్లా అనొద్దు ఎప్పుడైనా.
వాళ్ళు చేయరాదు, వాళ్ళు తినేది ఇట్లా తింటారు. నీ దగ్గరకు వస్తే వాళ్ళది మనది కూడా అట్లనే అనిపిస్తుంది, బాగాలేదు అని అంటారు. రైస్ తిందాం అనుకున్నాం కానీ రైస్ లేదన్నారు, రొట్టెలతోనే సరిపెట్టుకుంటున్నాం. మనకి ఎన్ని తిన్నా కానీ మనం రైస్ తింటాం కాబట్టి ఆ రైస్ తింటే ఆకలి తీరుతుంది. ఈ రొట్టెలు ఎన్ని తిన్నా కానీ ఆకలి తీరినట్టు అనిపిస్తుంది. పొద్దుగాల లేవగానే మళ్ళీ ఏదో కడుపులో ఏం లేనట్టే తిననట్టే అనిపిస్తుంటుంది. ఇక్కడి నుంచి అయితే చూస్తారు కదా, మొత్తం అంతా కూడా పొగ ఉంటుందంట. ఎక్కువగా చెరుకు బండ్లు కూడా వెళ్తుంటాయంట, జాగ్రత్తగా వెళ్ళామని చెప్పిండు మనకైతే. అమ్మో ఎడబడతానే బండ్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఇక్కడ పొగ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వరి చేనుకి సంబంధించింది. వరి కోసిన తర్వాత ఏదైతే మొక్కలు ఉంటాయో ఆ మొక్కలు మనం మామూలుగా అందులో దున్నేస్తాం పొలంలో, కానీ ఇక్కడ అట్లా కాదు, అదంతా కూడా కాల్ చేస్తారనమాట. అది ఇంకా మన చెరుకుకు సంబంధించింది. ఈ రెండు కూడా కాలవడం వల్ల మనకు నైట్ టైంలో ఈ పొగ అంతా కూడా వస్తుందన్నమాట. మామూలుగా మనకు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మంచుకు సంబంధించింది అనుకుంటారు. మనకు లాస్ట్ టైం బీహార్ నుంచి వచ్చేటప్పుడు చూసిరు కదా, సేమ్ యాజ్ ఇట్ అట్లనే ఉంది. కాకపోతే అదేమో మంచుకు సంబంధించింది, ఇదేమో పొగ, మొత్తం అంతా పొగ. మంట పెడితే కాలిన తర్వాత వచ్చే పొగ ఇది. ఫాస్టాగ్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు లేవంటున్నారు వాళ్ళు అని చెప్పి బండి పక్క పార్క్ చేసి మన దోస్తు ఉన్నాడు కదా, దోస్తు ఇద్దరు కలిసి వెళ్ళారు. మరి ఏం మాట్లాడతారు అన్నది ఇప్పుడు మాట్లాడి వస్తారు. ఒకవేళ బండి వేసి రమ్మంటే వేసుకెళ్ళాలా, బండి వేసి రమ్మన్నారు. బండి అయితే ఇప్పుడు వేసి రమ్మంటున్నారు, మనం స్టార్ట్ చేద్దాం. ఓకే ఓర్ అయినా उठाओ उठाओ ఈ గ్లాసు కొత్త గ్లాస్ వేసాం కదా రెండును, దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. లేదంటే రఫ్లాడుతూ ఉండేది. కాదు ఇల్లుగాడు అలాగే వెళ్తాం, నువ్వు రాజమండ్రి ఎత్తుకున్నా అలాగే వెళ్తాం, హైదరాబాద్ ఎత్తుకున్నా అట్టే వెళ్తాం. అదే మన రాజస్థాన్ నుంచే. జమ్ము ఇల్లు దాంట్లో ఘాట్ వచ్చింది, రోడ్డు వచ్చింది, సరస్వతి వాటిలో కటింగ్లు ఎక్కువగా ఉన్నాయి. మనం అయితే చాలా జాగ్రత్త చూసుకొని వెళ్తుండాలా, అందరిలా వెళ్ళకూడదు. మనకు పెద్ద వెహికల్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాలా కటింగ్లో, ఎందుకంటే కార్లో లాగరు నైట్ టైము. మనం అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ బోర్డర్కి వచ్చాము. ఒక బండి చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. जम्मू कश्मीर, इधर से हम जम्मू कश्मीर में एंटर हो जाएंगे. अच्छा जानो, नो टेंशन. हाँ. अभी कोई टेंशन हुई नहीं, बस टेंशन के बिना. पीछे बाइक है, हाँ पूछेगा, बोलना एप्पल कश्मीर जा रहा हूँ. हाँ, काली गाड़ी लोड करने के लिए. काली गाड़ी है सर. बैग में पेट्रोल लगे. हाँ फास्टैग चेंज करवा लेते हैं. हाँ ये चेंज करवा ले. हाँ चेंज कर देगा. साइड लो गाड़ी. इसमें फास्टैग మన బండికి గ్లాసులు అయితే చేంజ్ చేయించినాం, ఫ్రంట్ గ్లాసులు. అందువల్ల అయితే మన ఫాస్టాగ్ అనేది అయితే దాంతోనే వెళ్ళిపోతుంది. ఆ ఫాస్టాగ్ వరకు గ్లాస్ అనేది కట్ చేయించుకున్నాం, స్కాన్ చేపిద్దామని చెప్పేసి. ముందర ఫ్రంట్ గ్లాస్ పైన పెడితే స్కాన్ అవుతుంది అనుకుంటే అదైతే స్కాన్ అవుతలేదు, అందులో అమౌంట్ ఉన్నా కానీ స్కాన్ అవుతలేదు. దానివల్ల అయితే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. అందు గురించి అని చెప్పేసి ఇక్కడ నైట్ టైంలో ఎక్కడ కనిపించలే, ఇక్కడ ఒక్క దగ్గరనే ఫాస్టాగ్ అయితే చేస్తున్నారు అనమాట కొత్తది. దాని గురించి అని ఇక్కడికి వచ్చేసి మొత్తానికైతే కొత్త ఫాస్టాగ్ తీసుకున్నాం, కొత్త గ్లాస్కి అయితే అంటించేసినాం. ఇంకా మనకు టెన్షన్ లేదు. ఫాస్టాగ్ లేకపోతే మాత్రం మనకు టోల్గేట్లలో డబల్ ఛార్జ్ తీసుకుంటారు అనమాట, అందుకని కొత్త ఫాస్టాగ్ తీసుకున్నాం. बाबू काली गाड़ी है, जम्मू जा रहा हूँ. हाँ ఖాళీ ఖాళీ ఖాళీ. ఇలా మధ్యలో ఊకి ఆపుతా ఉంటారు అనమాట. 3-4 కిలోమీటర్లకు ఒక చోట ఎంటీ బండి అని చెప్తా ఉండాలి. ఇప్పుడు జమ్మూకి అయితే రీచ్ అయిపోయినాం. అనిపిస్తుంది కదా జమ్మూ సిటీ. उधर जाने दो, सीधा बोर्ड वो ट्रक के पास, इधर से वो ट्रक वो लिखा हुआ सारा बोर्ड, सीधा चलो.
नगर टू 78 बढ़िया लेह लद्दाख में यहाँ से 700 किलोमीटर। ఇప్పుడైతే మనం జమ్మూలో ఉన్నాం అనమాట. జమ్మూ వచ్చేసి మనం ఎంట్రీ అయ్యి కూడా 10-15 కిలోమీటర్లు వచ్చేసినాం. ఇక్కడ మెయిన్ సిటీ ఇది జమ్మూ. ఏం రష్ లేదు, మనకి డే టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. వెనకాల సెంటర్ దాటేసి వచ్చినాం. ఇక్కడైతే కార్లన్నిటికీ నో ఎంట్రీ ఉందన్నమాట. బండ్లన్నిటిని అయితే వెళ్ళనియట్లేరు. హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి కానీ కార్లన్నిటిని ఆపేస్తున్నారు. కొన్ని ప్లేస్లలో ఇలా అయితే నో ఎంట్రీ పెడుతుంటారు అనమాట. ఇక్కడ కార్ అయితే ఆ కార్లన్నిటిని దాటేసి ముందుకు వచ్చేసింది. మళ్ళీ దీన్ని అయితే యూటర్న్ చేపించేస్తున్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. ఏమో చిన్న యాక్సిడెంట్ సంథింగ్ జరిగింది అనుకున్నాను తెలిసి. ఇక్కడ ముందల బండ్లన్నిటిని కూడా ఎంట్రీ సైడ్ యూటర్న్ చేసి మళ్ళీ వెనకాల వచ్చి అక్కడ లైన్లో పెట్టుకోమని చెప్తారు అనమాట. హెవీ వెహికల్స్ అన్నిటిని కూడా ముందర పంపిస్తారు. ముందటికి వెళ్ళిన తర్వాత మనకు కూడా ఒక లైన్ ఉంటుంది కాన్వే అని చెప్పేసి. ఆ కాన్వేలో అయితే మనం ఆపుకోవాలి. ఇక్కడ కాన్వే అంటారు. మొత్తం బండ్లన్నీ 2 డేస్కి ఒకసారి ఇట్లా పంపిస్తుంటారు అనమాట. మన బండ్లు 2 డేస్ వెళ్ళినాయి అనుకో, మళ్ళీ అటు నుంచి వచ్చే బండ్లన్నీ 2 డేస్ వస్తాయి. మన బండ్లన్నీ అక్కడ 2 డేస్ ఆగాలి. మళ్ళీ ఇక్కడ చూస్తారు కదా సొరంగ మార్గం ఉంది. వచ్చేసి అయితే టనల్ అంటారు అనమాట. ఇక్కడ అసలు ఉంటుంది. దీంట్లో లైటింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ సైడ్ ఎక్కువ సొరంగ మార్గాలు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే డే టైంలో లాగానే కనిపిస్తుంటాయి. ఎందుకంటే లైట్లు అనేవి ఉంటాయి కాబట్టి మనకి నైట్ టైము డే టైం ఎప్పుడైనా కానీ ఇట్లానే ఉంటుంది అనమాట. మొత్తం డే టైం అయినా నైట్ టైం అయినా గుట్ట లోపల ఉన్నాం కాబట్టి మన కింద చీకట్లు ఉన్నట్టే ఉంటుంది. లైట్ లేకపోతే మాత్రం మనకి ఏం కనిపించదు. ఆపోజిట్లో వెహికల్స్ అయితే ఏం రావు. కాకపోతే మనం వెళ్ళి ఇక్కడ సైడ్లో గుద్దుకుంటాం, అక్కడ సైడ్లో గుద్దుకుంటా తెలియదు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసినాం మనం. మళ్ళీ ఇంకోటి తగులుతుంది అనమాట. ఇట్లనే సొరంగ మార్గాలు అని 1, 2, 3 అని కాదు, చాలా వరకు ఉంటాయి అనమాట. ఎక్కడ గుట్టలు ఉన్నా కానీ ఆ గుట్ట కింద నుంచి సొరంగ మార్గం అనేవి ఉంటాయి చాలా వరకు. ఇక్కడ సైడ్ ఈ రూట్లో మొత్తం అంతా అట్లానే ఉంటుంది. ఒక్క టనల్ వచ్చేసి అయితే మనకి ఒక సొరంగ మార్గం వచ్చేసి కంటిన్యూస్గా 9 కిలోమీటర్ల వరకు సొరంగ మార్గంలోనే జర్నీ చేయాలన్నమాట. మనం అలా జర్నీ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా లైటింగ్స్ అవి ఆఫ్ అయితే మాత్రం సడన్గా వెళ్ళి మనకి గుట్టలో గుద్దుకునేలాగా అయిపోతుంటుంది. కొన్ని చోట్ల అయితే ఇట్లా సాఫ్గా ఉంటుంది. టనల్ చూస్తారు కదా రౌండ్ షేప్లో ఇట్లా సిమెంట్తో చేసినట్టుగా ఉంది. కొన్ని ప్లేస్లలో ఎలా ఉంటుందంటే ఒక గుట్టలాగానే ఉంటుంది అనమాట. ఇలా రౌండ్గా ఉండదు. 9 కిలోమీటర్లు ఉంటుంది లాంగ్ కాబట్టి ఆ గుట్టలు మధ్యలో మొత్తం అంతా కూడా గుట్టలు కనిపించేలాగా వాటర్ అన్ని కారుతూ ఇలా ఉంటాయి అనమాట. డేంజరస్గా ఉంటాయి. ఇది చిన్న టనల్స్ దాటుతున్నాం ఇప్పుడు మనం. మొత్తం ఇప్పుడు 5 టనల్స్ దాటుతాం. అంటే 5 సొరంగ మార్గాలు 5 గుట్టల కింద నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మనకి ముందల మొత్తం అంతా కూడా కాన్వే ఉంటుంది. ఆ కాన్వే దగ్గర మనం బండ్లు ఆపుకోవాలి. ఆ కాన్వే దగ్గర బండ్లు రేపు సాయంత్రం 3 గంటల వరకు మనం అక్కడే ఆ లైన్లో వెయిట్ చేయాలన్నమాట. 3, 4, 5 ఎప్పటి వరకు వదిలిపెడతారనేది కూడా కరెక్ట్ టైం తెలియదు. మనకైతే 3 గంటల వరకు అయితే అక్కడ ఉండాలని చెప్పి రేపు. ఇప్పుడు నైట్ వెళ్ళేసి అక్కడ బండి పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ రేపు 3 గంటల వరకు అక్కడే ఉండాలి ఆ లైన్లో. ఆ బండ్లు ఎప్పుడైతే కలుతాయో ఆ బండ్లతోనే వెళ్ళాలి. మనమైతే ఆ బండ్లు కాదని చెప్పేసి ముందుకెళ్ళి దాటిపోతే మళ్ళీ మనకైతే వార్నింగ్ అనేది ఇస్తారు. మళ్ళీ బండిని రివర్స్లో వెనకకి వెళ్ళి అక్కడ పెట్టుకోమంటారు. అట్లా ఉంటుంది అనమాట. చూస్తారు కదా ఈ సొరంగ మార్గాలలో లైట్లో కొన్ని చోట్ల లైట్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి. మనకు ఫుల్ లైట్లు ఉన్న దగ్గరనే మనకు లైటింగ్ అనేది మంచిగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 చోట్ల లైట్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ సైడ్ లెఫ్ట్ లైట్లు అన్నీ ఆపేసిర్రు. ఓన్లీ రైట్ సైడ్ లైట్లు మాత్రమే వస్తున్నాయి. చూస్తురుగా లైన్గా. ఇక్కడ ఒక బండి కూడా ట్రబుల్ ఇచ్చింది. ట్యాంకర్ మనకి ఇలా ట్రబుల్ ఇచ్చినప్పుడు అయితే మనకి ఏం కనిపించదు. కొన్ని లైట్లు ఇప్పుడు ఇండికేటర్లు వేసిరు దీనికి 4 లైట్. ఇప్పుడు ఆ ఇండికేటర్స్ అనేవి పార్కింగ్ లైట్లు అనేవి పని చేయలేవు అనుకో, మనం వచ్చేసి సడన్గా దాన్ని గుద్దేస్తాం. దాని ముందర ఇంకో బండి ఆపిరు అనమాట. అంటే అది వెనకాల ట్రబుల్ ఇచ్చింది, ముందర ఇంకోటి ఆపిరు. ఇక్కడ దాన్ని దాటగానే ఇంకా ముందర ఇంకో బండి ట్రబుల్ ఇచ్చి చూసిరు కదా. అక్కడ ఒక బాడీ బండి 2 ట్యాంకర్లు అయితే ఆగి ఉన్నాయి మొత్తం. ఇక్కడైతే 2 లైట్లు అయితే పనిచేస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ లైట్లు రైట్ సైడ్ లైట్లు 2 లైట్లు కూడా చూస్తుగా. ఇలా వర్క్ చేస్తే మనకి ఏమైందంటే ఒక డే టైంలో మనం జర్నీ చేసినట్టుగానే అనిపిస్తుంది, నైట్ టైంలో కాకుండా. మనకి ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ లైట్లు పోయినాయి అనుకో, రైట్ సైడ్ ఉన్నాయి అనుకో, మనకు కొంచెం చీకటి అనేది ఎక్కువ ఉంటుంది. లైట్లు అనేవి ఫెయిల్ అయినప్పుడు అయితే మనకి జర్నీ చేసే టైంలో ఇబ్బంది అనేది జరుగుతుంటుంది. ఇది కొంచెం పెద్ద టనల్. మనం ఇప్పుడు మొత్తం 5 టనల్ దాటినాం అనమాట. ఇది 5వ టనల్. ఇది 5వ సొరంగ మార్గం అనమాట. ఈ సొరంగ మార్గం దాటిన తర్వాత మనం అట్లనే సీదా ఒక 20 లేదా 30 కిలోమీటర్లు వెళ్ళినాం అనుకో, మనకు బండ్లు అనేవి ఆపుతారు. ఎక్కడ ఆపుతారు అనేది తెలియదు. ఎందుకంటే అది దగ్గర ఒక 20-25 కిలోమీటర్ల వరకు వరుసగా లైన్ అనేది ఉంటాయి బండ్లు. ఆ బండ్లు 25 కిలోమీటర్లు ఉంటాయి, 30 ఉంటాయి, 40 ఉంటాయి తెలియదు. ఒక్కొక్కసారి నాకు తెలిసి 40-50 కిలోమీటర్ల వరకు రావచ్చు. మనకి ఆ బండ్లు అనేది లైన్ పెరుగుతున్న కొద్దీ మన బండి తొందరగా వెళ్ళి లైన్లో జాయిన్ అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది. ఓకే, మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఉదంపూర్ దగ్గరలో మనకైతే బండ్లన్నీ ఆపిర్రు. 11 గంటలకి వదిలిపెడతారో వెళ్ళిపోవచ్చు. సొంతగాడ కళ్ళంటి పుస్తుంది. ఉదయంపూర్ అంట, ఉదయంపూర్. ఉదయం జక్కాడున్నది కళ్ళల్లోనే చూడాలి. లైను నీకు 8 కిలోమీటర్లు. మనం ఇంకా 2-3 కిలోమీటర్లు దాటొచ్చాం బళ్ళు దాటి. మనం వచ్చేసి అయితే ఉదంపూర్ దగ్గరలో ఉన్నాం. ఉదంపూర్ వరకు లైన్ ఉంటుంది. ఈ బండ్లన్నీ కూడా
అక్కడ వెనకాల కూడా చాలా పెద్ద లైన్ ఉంటుంది. మనం అయితే ఇక్కడ నైట్ 2:30కి వచ్చి ఇక్కడ ఆపుకున్నాం అనమాట. చూద్దాందా ఎన్ని బండ్లు ఉన్నాయో. 9 కిలోమీటర్లే ఉంటుంది ఉదంపూర్ మెయిన్ సెంటరు. అక్కడి వరకు బండ్లన్నీ ఆపి ఉంటాయి. అక్కడి నుంచి మనకి బండ్లు అనేవి వదిలిపెడతారు అనమాట. అది వచ్చేసి 3 గంటలకి, సాయంత్రం 3 గంటలకు వదిలిపెడతారు బండ్లు మళ్ళీ. అప్పటి వరకు ఇక్కడనే బండ్లన్నీ ఆగి ఉంటాయి. ఇప్పుడు ఇవి ఏమవుతుందంటే 2 రోజులకి ఒకసారి వదిలిపెడతారు అనమాట. ఇవాళ వదిలిపెట్టారు అనుకో, మళ్ళీ రేపు వెళ్ళిన 2 రోజులు బండ్లనే ఇట్లనే లైన్లోనే ఉండాలి. దగ్గర లైన్ మస్తు దూరం అవుతుంది. ఇప్పుడు అది 9 కిలోమీటర్ల నుంచి లైన్ అయింది కదా, మనకు అక్కడ దాకా లైన్ ఇంకా మస్తు దూరం ఉంటుంది. ఇది జమ్మూ మనం ఉన్నది. జమ్మూ వరకు వచ్చేసినాం, రీచ్ అయిపోయినాం. జమ్మూ నుంచి మనకి కాశ్మీర్ వెళ్ళడానికి ఇట్లా అప్ ఉంటుంది అనమాట. ఈ పై నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఇక్కడ ఉంటుంది శ్రీనగర్, పై దాకా వెళ్ళాలి. ఆ శ్రీనగర్ పైన మనం లోడింగ్ ఉంటుంది అనమాట. ఆ లోడింగ్ కోసం మనం వెళ్తున్నాం అక్కడికి. హైదరాబాద్కి కన్ఫర్మ్ కావాలంటే దొరకదు అనమాట. దానికోసం మనం గుజరాత్ అన్నా లేకపోతే రాజస్థాన్ అన్నా ఎటు దొరుకుతాడు. పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు, ఆ ఘాట్ రోడ్లు ఎక్కేటప్పుడు అయితే అసలు మైండ్ బ్లాక్ అయిపోతాయి. ఏంది ఇంతగా ఘోరంగా ఉంది. మనం లోడ్ బండి ముందర హెవీ లోడ్ వేసుకెళ్ళే బండ్లు అయితే అసలు ఎక్క కూడా ఎక్కువ అని ఇట్లా ఆగిపోతుంటే వెనకకు జారుకుంటూ వస్తుంటే ఎంతమంది ప్రాణాలు కూడా పోయినాయి అంటే కదా. అన్న అయితే ఇక ఎట్లా ఖాళీగానే 3 గంటల వరకు ఉండాలని చెప్పేసి ఆ మెత్త కింద వేసుకొని చల్లగా గాలి వస్తుందని ఇక్కడ పడుకుండో. మన అన్నం గిడ కూర అన్నీ అయితే పొద్దున్నే కంప్లీట్ అయిపోయినాయి. మొహం ఇట్లా కడుక్కున్నాం. కింద కావాల్సిన సామాన్లన్నీ కింది దింపుకొని కర్రీ చేసుకున్నాం. ఈరోజు కర్రీ వచ్చేసి అయితే మనకి క్యాప్సికమ్ కర్రీ అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది. క్యాప్సికమ్ కర్రీ బాగా చేస్తారు అన్న. చికెన్ మటన్ కూడా అంత మంచిగా రాదు. అన్నం గిట్ల వండుకున్నాం. మనతో పాటు ఇంకో బ్రో కూడా ఉన్నాడు. ఆల్రెడీ తిన్నారు మనోళ్ళు, నేనే తినాలి ఇప్పుడు. బ్రో తినవా నువ్వు? నేనేనా తినంది అయితే. లారీలో ట్రావెల్ చేయాలంటే ఇష్టమా? లారీలో ట్రావెల్ చేయడం ఇష్టమా లేకపోతే ఇబ్బంది అనిపిస్తుందా? బండి పైన ట్రావెల్ చేస్తాడు. మన లారీలో కొంచెం మంచిగా పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు కదా, మంచిగా పడుకొని ట్రావెల్ చేయొచ్చు. ఎదురు వచ్చినప్పుడు కావాల్సిన వంట సామాన్లు అన్నీ ఉంటాయి, మంచిగా వండుకొని తినొచ్చు, ఇబ్బంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో షేర్ చేయండి అండ్ స్టేటస్ పెట్టండి. గ్రూప్లలో కూడా షేర్ చేయండి. ద వైల్డ్ క్యాంపింగ్ అని చెప్పేసి మన బ్రదర్ ఉంది కదా, ఆ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకసారి చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన బ్రదర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్లలో చాలామందికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తుంటాం. ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ కూడా వెళ్ళబోతున్నాం. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.